ఇవాళకి దాంట్లో ఒక్కొక్క రైతుకి 4 సెంట్లు స్థలం ఇస్తా అన్నారండి, ఇవ్వలేదు. ఇప్పటికి మొన్న 2013లో బైపాస్ రోడ్డు తీసుకున్నారండి. ఇది 3వసారి అండి. ఒక గ్రామంలో ఎన్నిసార్లు తీసుకుంటారండి? ఒక గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కింద ఎన్నిసార్లు తీసుకుంటారు? ఇది 3వసారి సార్. అందుకనే మాకు బాధేస్తుంది సార్. కాబట్టే మేము పవన్ కళ్యాణ్ గారు రావాలి, మా బాధను అర్థం చేసుకోవాలని చెప్పని ఈ రాష్ట్రంలో ఫస్ట్ సారి రోడ్డు మీదకి వచ్చిన మేమే సార్. అంటే నేనే వాళ్ళని అడిగాను సార్. 97 నేను మంత్రులందరితో మాట్లాడా. నేను రాజకీయాల్లో వచ్చి నాకు ఎవరు స్నేహితులు లేరు. నేను వచ్చిందే ప్రతి ఒక్కరు సంతోషం ఉండాలి, ప్రజల ఆనందం కోసం నేను వచ్చింది, మీ అందరి ఆనందం కోసం. మంత్రులందరితో మాట్లాడా. వాళ్ళు ఏమంటారంటే అందరూ సంతోషంగా ఇచ్చేసారంటే అసలు ఓన్లీ ఉన్నదని వచ్చిన సమస్య అది వైఎస్ఆర్సీపీ గ్రామాలు లేదంటే వేరే గ్రామాలు అన్నారు. అది వచ్చి సార్ నేనేమన్నానంటే ఇది వైఎస్ఆర్సీపీ గ్రామం కూడా అవ్వచ్చు, నాకు దానికి ఇబ్బంది ఏం లేదు. ఒకళ్ళు అయినా కానీ సంతోషమే. ఇది వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన గ్రామం అయినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు, కానీ ఇది మన దేశం, మన ఊర్లో వర్గాలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నష్టం రాకూడదు ఎవరికి. నేను అందుకని నాకు దానికి కూడా ఓకే. సో నేను అడిగాను ఇట్లాగా నా ఫ్లెక్సీ పెట్టి పవన్ కళ్యాణ్ నువ్వు అడిగావు కదా ప్రశ్నిస్తున్నాను రా అని అంటే, నేను అడిగా ఏంటిది ఇట్లా అంటే, నేను చాలాసార్లు ఫోన్ చేసి కనుక్కున్నా. లేదు ఉంది, సమస్య ఉంది ఇక్కడ, ఇవన్నీ తెలుసుకొని నేను ఒకసారి వచ్చి మాట్లాడి దీనికి భవిష్యత్తులో నేనేం చేయబోతాను, అసలు ల్యాండ్ పూలింగా, భూ సేకరణ చట్టమా, భూ సమీకరణ అయితే ఇష్టపడి ఇవ్వాలి, భూ సేకరణ అయితే బలవంతంగా తీసుకుంటే దానికి పోరాటం చేస్తాం. ఎలాంటి పోరాటం అంటే కూర్చోబెట్టి ఒక 5 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పదవిలోకి వచ్చి మీ భూములు మీకు అప్పగిస్తాననే మాట కూడా నేను ఈ క్షణం నుంచే మాట్లాడుతున్నాను. నేను రేపు మాట్లాడుతాను, సంవత్సరం తర్వాత మీకు న్యాయం చేస్తాను అట్లా ఈ క్షణం నుంచే నేను మీ వెంట నిలబెడుతున్నాను. మిమ్మల్ని బలవంతం మీ భూములు ఎవరు లాక్కోవడానికి నాకు ఇష్టం లేదు. మాకు ఉంది 1/2 ఎకరం పొలం. దాంట్లో మల్లెలు, జాజులు, కాగడాలు మూడు పంటలు వేసాము. దానికి ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మల్లెపూలు ఉంటాయి, వర్షాకాలం వచ్చిందంటే జాజులు ఉంటాయి, చలికాలం వచ్చిందంటే కాగడాలు ఉంటాయి. ఈ 3 పంటల మీద మా జీవనాధారం గడుపుతున్నాము. ఈ జీవనాధారం దీంట్లోనే పిల్లల్ని చదివించుకుంటాం కానీ మా కుటుంబం గడపటం కానీ జరుగుతుంది. కానీ ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి? రేపటి ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా. రాజధానిలో మనం పొలం ఇచ్చామంటే కుటుంబానికి ఒక ఉద్యోగం అంటున్నారు. కుటుంబానికి ఉద్యోగం అంటే ఇవాళ మనం పొలం పని చేసుకొని ఆ పూలు కోసుకొని గడిపితేనే పిల్లల్ని చదివించుకునేది. ఆ పిల్లలకి చదువు లేకపోతే రేపటి పరిస్థితి ఏంటి? మేమంటే ఎలాగో పూలు కోసుకొని బతుకుతున్నాము, రేపు ఆ పిల్లలు పూలు కోసేవాళ్ళు కాదు. అటు సగం చదువు ఆగిపోయి ఇటు ఏమీ లేక మా పిల్లల భవిష్యత్తు ఏంటి? నిలబడతాను. 2013లో 2 ఎకరాల్లో ఎకరం 20 సెంట్లు తీసుకున్నారు. ఉన్న 80 సెంట్లోనే చదువుల గురించి ఆలోచించాలంటే అసలు భయపడకుండా మీరు ధైర్యంగా ఉండండి. మీ పొలాలు ఎవరు లాక్కోరు, మీ పొలాలు ఎవరు లాక్కోరు.
అర్జునుడు నేను కోసం వచ్చాను. నేను పిలిచాను, నేను వచ్చాను. మీకు న్యాయం జరిగే వరకు మీ భూములు లాక్కోవడానికి నేను ఒప్పుకోవట్లేదు. అది భూ సమీకరణ అయినా సరే, భూ సేకరణ అయినా సరే. అసలు ఇంత రాజధాని కావాలా లేదా అన్నది నేను మాట్లాడతాను. అభ్యంతరం పారాలుగా 9-2 పారాలు ఇచ్చాం. మేము ఇవ్వట్లేదు మీకు భూమి అని. మేము 9-2 పారాలు ఇచ్చినా కూడా 2 రోజులు ఉందనంగా మీ పొలాలు ఇవ్వకపోతే మాత్రం పోతాయి అని నేను చెప్తాను. పత్తిపాటి పుల్లారావు గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మిమ్మల్ని బెదిరిస్తే మీరు బెదరాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు బెదిరిస్తే నేను మీ తరపు వాళ్ళు వచ్చి బెదిరించడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం. అంతేగాని ఇష్టానికి కూర్చోబెట్టి మేము అనుకోని మేము భూములు సేకరిస్తామంటే కుదరదు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడాలి. మీరు భయపడకండి. నేను ఈరోజు చెప్పి వెళ్ళిపోతాను. నేను జనరల్గా ఒక మాట ఇస్తే నేను ఆ మాట పోరాటం చేయగలంటే నేను మాట ఇస్తాను, లేదు నేను మాట ఇవ్వను. ఈ భూసేకరణ చట్టం కోసం ఇన్ని వేల ఎకరాలతో కూడిన 33,000 ఎకరాలతో కూడిన రాజధాని అవసరమా లేదా అన్నదే ఫస్ట్ ఆలోచన. నేను అందరితో మాట్లాడతాను. ముందు మిమ్మల్ని ఎవరు బెదిరించినా సరే మీ భూములు మీరు అప్పగించకండి. ఒకవేళ బలవంతంగా వాళ్ళు బోర్డులు పెడితే ఆ తర్వాత ఏం చేయాలో నేను కూడా చెప్తాను. జై హింద్.